హాయ్ అండి. మన ఇంటర్మీడియట్‌కి సంబంధించి సెట్స్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం కదా! సెట్స్ చాప్టర్ స్టార్ట్ చేసుకుంటంతో పాటు అందులో 5 ఎక్సర్‌సైజెస్ చెప్పుకున్నాం. 5 ఎక్సర్‌సైజెస్ చెప్పుకున్నాం. ఎక్సర్‌సైజ్ 1A, 1B, 1C, 1D, 1G వరకు కంప్లీట్ అయింది. 1F ఇది లాస్ట్ ఎక్సర్‌సైజ్ అండి. ఈ ఎక్సర్‌సైజ్ చెప్తే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయినట్టే సెట్స్ చాప్టర్. ఈ చాప్టర్‌లోకి వెళ్ళే ముందర కొన్ని డెఫినిషన్స్ చెప్పాలి అనుకుంటున్నాను. కానీ ఆ డెఫినిషన్స్ అన్నీ కూడా మీరు బిఫోర్ ఎక్సర్‌సైజెస్‌లో నేర్చుకొని వచ్చారు. సో, నేను డైరెక్ట్‌గా ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేస్తాను. ఆ ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో యూజ్ అయ్యే డెఫినిషన్స్ చెప్పే సమ్స్‌కి ఎక్కడైతే ఏ డెఫినిషన్స్ యూజ్ అవుతాయో ఆ సమ్స్‌కి ఆ డెఫినిషన్స్ చెప్తాను. ఇదంతా కూడా ఈ ఎక్సర్‌సైజ్ అంతా కూడా ఎక్స్‌పాండబుల్‌గా ఉంటుందండి. అంటే యూనియన్, ఇంటర్సెక్షన్స్ మిక్స్ చేసి రాయడం, దాని నుంచి ఫైండ్ చేసే సెట్స్‌ని ఫైండ్ చేయడం, లేకపోతే షో చేయడం ఏదో చేయాలి. మీరు బిఫోర్ ఎక్సర్‌సైజెస్ చూస్తేనే మీకు ఈ ఎక్సర్‌సైజ్‌ల సమ్స్ అర్థమవుతాయి. దెన్ నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కనుక లైక్ చేసి, ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దెన్ నౌ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎక్సర్‌సైజ్ 1F స్టార్ట్ చేస్తున్నాను. ఎక్సర్‌సైజ్ 1F క్వశ్చన్ చూడండి. మనకి 2 రోమన్స్ ఉంటాయి. ఫస్ట్ రోమన్ అండి. ఫస్ట్ రోమన్‌లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ చూడండి. డిసైడ్ అమాంగ్ ది ఫాలోయింగ్ సెట్స్ విచ్ ఆర్ సబ్సెట్ ఆఫ్ వన్ అండ్ అదర్. ఏమన్నాడు క్వశ్చన్ మనల్ని డిసైడ్ చేయమంటున్నాడు. ఏంటండి ఫాలోయింగ్ సెట్స్ అమాంగ్ ది ఫాలోయింగ్ సెట్స్ కింద ఇచ్చిన 4 సెట్స్ ఇచ్చాడు ABCD అని. ఈ సెట్స్ని ఆధారంగా చేసుకుని విచ్ ఆర్ ది సబ్సెట్ ఆఫ్ వన్ అండ్ ఈచ్ అదర్. వన్ అండ్ అదర్ ఒకదానికొకటి సబ్సెట్స్ అయ్యే వాటిని ఫైండ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన సెట్స్ ఏంటి? ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు, డి అనే సెట్ ఇచ్చాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ అనే సెట్లో ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ సెట్ ఫామ్ చేయమన్నాడు. ఎక్స్ అనేది ఇచ్చేసాడు. ఎక్స్ అని చెప్పేసి ఎక్స్ సాటిస్ఫైస్ అని చెప్పేసి కండిషన్ ఇచ్చాడు. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రాస్టర్ ఫామ్లోకి మార్చుకోవాలి. రాస్టర్ ఫామ్లోకి మార్చుకోవాలంటే చూడండి, మనకి ఈ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఫ్యాక్టరైజేషన్ కడదాం. ఫ్యాక్టర్స్ కడితే వస్తాయి మనకి. ఫ్యాక్టర్స్ కడదాం చూడండి. దీని ఫ్యాక్టర్స్ కడితే ఏవైతే ఎక్స్ వాల్యూస్ వస్తాయో అదే మనకి సెట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ సాటిస్ఫైస్ అని చెప్పేసి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఎక్స్ ఏ వాల్యూస్ అయితే 0 అవుతుందో, అంటే మనం దీని ఫ్యాక్టర్స్ కడితే వచ్చే వాల్యూస్ ఉంటాయి చూసారా, ఆ వాల్యూస్ ఈ సెట్ అవుతుంది, ఏ సెట్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ మనకి ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా ఏంటి? అంటే మీ అందరికీ తెలుసు, -b + or -√b² - 4ac ఇదే కదా ఫార్ములా బై 2a. ఇదే కదండి మీరు ఫార్ములా, మీరు 10th లో నేర్చుకుని వచ్చారు ఫార్ములా. ఒకసారి చూడండి. -b అంటే ఈక్వేషన్ నుంచి మనకు -b ఏమవుతుంది? -8 అవుతుంది. ఇక్కడ b అంటే -8 అవుతుంది. అదే -b అంటే -8. సో -8 + or -√b² అంటే -8 హోల్ స్క్వేర్ అంటే 64. డైరెక్ట్ వేస్తున్నాను నేను. -4ac 4 into a అంటే 1 కదా, 1 కోఎఫిషియంట్ కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి 4 into 1 1, తర్వాత 12 ప్లస్ 12 కదా, 4 into 12 48 బై 2a. ఏ అంటే మళ్ళీ 1 కదా మనకి, ఇక్కడ చూడండి 1 కదా, 1 వేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని సాటిస్ఫై చేద్దాం, సొల్యూషన్ చేద్దాం, దీన్ని సాల్వ్ చేద్దాం. 8 ప్లస్ అదే -8 అవుతుంది. + or -√64 - 48 ఎంత అండి? 64 - 48 ఎంత అవుతుంది మనకి? 10 8 2 6 వస్తుంది. 6 అంటే ఇక్కడ 16 కదా, అంతే కదా. సో 16 బై 2. ఇక్కడ 8 + or -4 కదా, √16 4 కదా, బై 2. ఎంత అవుతుంది మనకి? +8 + 4 బై 2 అండ్ 8 - 4 బై 2 అంతే కదా. ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? 8 + 4 అంటే 12/2. 12/2 అంటే 6 కదా. దీన్ని క్యాన్సిల్ చేస్తాం. అండ్ 8 - 4 అంటే 4. 4/2 అంటే 2. సో మనకి సెట్ ఏమైందండి? 2 and 6 కదా. ఎక్స్ వాల్యూస్ కదా ఇవి వచ్చినవి మనకి. ఎక్స్ వాల్యూస్ 2 and 6 కాబట్టి ఏ అనే సెట్ ఫంక్షన్ ఏమవుతుంది మనకి? ఏ = సెట్ 2 and 6 కదా, ఇదే రాసుకున్నాను నేను. ఇప్పుడు మనకి చూడండి, 4 సెట్లు వచ్చేసాయి. వీటిలో సబ్సెట్స్ అని అన్నాడు. సబ్సెట్స్ అంటే ఏంటి? జస్ట్ రిఫర్స్ అంటే ఏ డిపెండ్స్ టు బి, అంటే బి అనే సెట్లో ఏ అనే సెట్ కూడా సబ్సెట్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు ఏ అనే సెట్ ఉందండి, ఏ అనే సెట్ బి అనే సెట్కి సబ్సెట్ అవుతుంది అంటే ఏంటి? బి అనే సెట్ ఆల్రెడీ ఎంత సెట్ ఉన్నా సరే ఏ అనే సెట్ ఉంటుంది చూసారా, ఆ సెట్ కూడా బిలో ఉన్న ఎలిమెంట్స్ తోటి ఈక్వల్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు చూడండి, అలాంటి సెట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఏ అనే సెట్ 2 6 వచ్చింది మనకి. 2 6 ఎక్కడెక్కడ ఉన్నాయి? 2 6
బి అనే సెట్లో 2 6 ఉన్నాయి, ఆల్రెడీ సి అనే సెట్లో 2 6 ఉన్నాయి, డి అనే సెట్లో 2 6 లేదు కదా. సో ఏ అనేది ఆన్సర్ ఏమవుతుందంటే సొల్యూషన్ మీకు ఇది కూడా సొల్యూషన్ అని రాయాలి. నేను ఇక్కడ అంటే వేరేగా రాశాను కానీ ఈ ఫ్యాక్టర్స్ ఫార్ములా కూడా సొల్యూషన్లో చేయాలి మీరు. ఇప్పుడు ఏ అనే సెట్ ఏమేమి సబ్సెట్స్ అవుతాయంటే ఏ అనే సెట్ బికి సబ్సెట్ అవుతుంది, అలాగే ఏ అనే సెట్ సికి సబ్సెట్ అవుతుంది. సబ్సెట్ సింబల్ ఇదే కదా, ఇది సో ఇది రాశాను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డి అనే సెట్ అని చూసారా, డి అనే సెట్ కూడా సింగిల్ టర్మ్ సెట్ కాబట్టి డి అనే సెట్ ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది. సో డి అనే సెట్ ఏకి సబ్సెట్ అవుతుంది, డి అనే సెట్ బికి సబ్సెట్ అవుతుంది, డి అనే సెట్ సికి సబ్సెట్ కూడా అవుతుంది. అదే విధంగా మీరు ఇక్కడ రెండు టర్మ్స్ ఓకే వేసారు. ఇక్కడ బి అనే సెట్ సికి సబ్సెట్ అవుతుందేమో, అవుతుంది కదా, ఎందుకంటే 2 4 6 ఉన్నాయి ఇక్కడ, 2 4 6 అని సో అని ఎక్కడ దాకా ఉన్న టర్మ్స్ అవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఉన్నాయి. సో బి అనే సెట్ కూడా సికి సబ్సెట్ అవుతుంది. అర్థమైందా మీకు? ఇక్కడ నేను ఏం లేదు, జస్ట్ చిన్న సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిగిలిన సెట్స్ తోటి కంపేర్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చిన్న సెట్స్ నాకు ఏ డి ఉన్నాయి కాబట్టి ఈఏడిని మిగిలిన సెట్స్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు అందులో ఆ టర్మ్స్ ఉంటే కనుక అది ఆ సెట్స్కి సబ్సెట్ అవుతుంది అని తీసుకున్నాను నేను అంతే. జస్ట్ ఈ సమ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ సమ్ చూడండి, సెకండ్ సమ్. క్వశ్చన్ చూడండి మనకి ఇచ్చాడు, ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిటర్మిన్ whether the statement is true or false. If it is true, prove it. If it is false, given an example అన్నాడు. ఏమన్నాడు మనకి, ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిటర్మిన్ whether the statement is true. కింద స్టేట్మెంట్స్ ఇచ్చట 6 స్టేట్మెంట్స్, అవు ట్రూ ఫాల్స్ చెప్పాలి. ట్రూ అయితే ఎలా వచ్చేది, ఫాల్స్ అయితే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్నాడు, ఏ బిలాంగ్స్ టు బి అన్నాడు, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నాడు. ఇది మనకి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుందండి, అంటే ఈ కండిషన్ అనేది ట్రూ కాదు, ఇది ఫాల్స్. ఫాల్స్ ఎలా అయిందంటే మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఏ అనే సెట్ అది ఎక్స్ అనేది ఏలో ఉందనుకుంటే ఎక్స్నే ఒక సెట్ కానీ తీసుకుంటే, ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ ఏమన్నాడు, ఏ బిలాంగ్స్ టు బి అన్నాడు, అంటే ఏ అనేది బిలో ఉంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ అనేది ఒక సెట్, ఏ అనే సెట్ ఏంటి ఫంక్షన్ సెట్ బిఏ కదా, అంటే మనకి ఇది ఏమవుతుంది, ఏ అనేది అది ఎక్స్ అనేది ఏలో ఉన్నప్పుడు బి అనే సెట్లో ఏ ఉన్నప్పుడు ఏ అనే సెట్ ఓకే ఇది ఒక సెట్, కానీ ఏలో ఉన్న టర్మ్ ఏంటి మనకి సెట్ ఎక్స్ కదా, అంటే మనకి సెట్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. కానీ వీడికి మనకి ఏమన్నాడు, ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నాడు. ఎక్స్ బిలాంగ్స్ టు బి ఎలా అవుతుంది, ఎక్స్ సబ్సెట్ టు బి అయితే ఓకే, ఎక్స్ అనేది ఇక్కడ ఒక సెట్ నాట్ ఎలిమెంట్, ఇది ఒక సెట్ కదా, ఇది ఒక సెట్ టర్మ్ అయినప్పుడు ఎక్స్ లో ఎలా ఉంటుంది, అది బిలో ఎలా ఉంటుంది, సో ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుంది. ఇది అర్థమైందా, అంతే కదండి. ఇప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ ఇమ్మన్నాడు. ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద రాస్తున్నాను చూడండి. ఫస్ట్ దానికి ఏ అనే సెట్లో ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటాను, బి అనే సెట్లో ఏ బి సి అని తీసుకున్నాను. ఇలా ఎందుకు తీసుకున్నానంటే ఏ అనే దాంట్లో ఏ అనేది బిలాంగ్స్ టు బి కాబట్టి అని తీసుకున్నాను. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఏ అనే సెట్ చూడండి, ఏ అనే సెట్ అనేది ఎక్స్ అనుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయ్యింది, అలాగే ఏ బిలాంగ్స్ టు బి కూడా అయ్యింది కదా, ఎందుకంటే ఏ అనే సెట్ బికి ఉంది కాబట్టి ఏ బిలాంగ్స్ టు బి అయింది కాబట్టి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి, అంతే కదా. ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్ టర్మ్ అంటే ఇది కదా, ఎక్స్ టర్మ్ అనేది ఏలో బిలో ఉండదు, మీకు ఇప్పుడే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ టర్మ్ అనేది ఇక్కడ నాట్ ఏ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఎ సెట్. సెకండ్ కండిషన్ చూడండి, సెకండ్ కండిషన్ కూడా ట్రూ కాదు, ఇది కూడా ఫాల్స్ అవుతుంది. చూడండి, ఏ సబ్సెట్ టు బి అన్నాడు, బి బిలాంగ్స్ టు సి అన్నాడు, దెన్ ఏ బిలాంగ్స్ టు సి అవుతుందా అన్నాడు, అవ్వదు. ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏ సబ్సెట్ టు బి అంటే ఏలో ఉండే ప్రతి టర్మ్ బిలో ఉంటుంది కాబట్టి దానికి సెట్ అవుతుంది అన్నాడు, ఓకే ఏ బిలాంగ్స్ టు బి, దెన్ బి బిలాంగ్స్ టు సి అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ బిలాంగ్స్ టు బి అన్నప్పుడు బి అనే సెట్లో ఏ అనేది సెట్ అవుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఏ అనేది ఒక సబ్సెట్, ఏ అనేది ఒక సెట్, బి అనేది సెట్, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, బి బిలాంగ్స్ టు సి అన్నాడు. నెక్స్ట్ కండిషన్ బి బిలాంగ్స్ టు సి అంటే బి అనే సెట్ అనేది ఎక్కడ ఉంటుంది, సిలో ఉంటుంది అన్నాడు, అంటే సి ఈక్వల్స్ టు బి. ఏ అనేది ఇక్కడ మనకి ఏ అనేది బికి సబ్సెట్ కదా, అంతే కదా, అంటే ఏ సబ్సెట్ టు బి, ఏ సబ్సెట్ టు బి అంటే
మీకు ఇదంతా అనవసరం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ అనే సెట్లో ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుంటాను నేను. దీని కింద రాయండి, ఇక్కడే రాస్తాను చూడండి కొద్దిగా. సెకండ్ దానికి ఏ అనే సెట్లో ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. బి అనే సెట్లో ఎక్స్ వై జెడ్ అనేది తీసుకుంటాను. ఈ రెండు సెట్స్. ఇక్కడ మనకి వాడు ఏమన్నాడంటే, మీకు ఎగ్జాంపుల్, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఎగ్జాంపుల్ కూడా చెప్పేస్తున్నాను చూడండి. ఎక్స్ అనేది బి ఏ సబ్సెట్ టు బి, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్ బిలో ఉంటుందని చెప్పేసి అన్నాడు, అంతే కదా. మనం తీసుకున్న దాని ప్రకారం ఏ బిలో ఎక్స్ అనేది ఉంది కాబట్టి ఏ సబ్సెట్ టు బి అనేది సాటిస్ఫై అయింది. దెన్ నెక్స్ట్ ఏమన్నాడు, బి బిలాంగ్స్ టు సి అన్నాడు. బి బిలాంగ్స్ టు సి అంటే ఏంటి, బి అనే ఎలిమెంట్స్ సిలో ఉంటాయి అన్నాడు. సో సి అనే సెట్ అని తీసుకుంటాను నేను, ఎక్స్ వై జెడ్ అని తీసుకుంటాను. ఇది ఒక ఎలిమెంట్. తర్వాత ఏ అని తీసుకుంటాను. ఇందులో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ ఎక్స్ వై జెడ్ అనేది ఒక సెట్, ఇందులోకి వచ్చేసరికి ఒక ఎలిమెంట్ అయింది. ఈ మూడు కలిపి, ఈ సెట్లో ఉన్న మూడు టర్మ్స్ కలిపి ఒక ఎలిమెంట్, అదే కదా. సో ఎక్స్ బిలాంగ్స్ టు సి, ఏ బిలాంగ్స్ టు సి అయింది. ఏ బిలాంగ్స్ టు సి అయ్యిందా, అవ్వదు. బి బిలాంగ్స్ టు సి ఇది, ఎందుకంటే బి అనేది సిలో ఉంటుంది కాబట్టి సి బిలాంగ్స్ టు అని చెప్పి సి క్వశ్చన్ అని చెప్పి రాసుకున్నాను. దెన్ వాడు ఏమన్నాడు, ఏ బిలాంగ్స్ టు సి అన్నాడు. ఏ బిలాంగ్స్ టు సి అవుతుందా, ఇక్కడ చూడండి. ఏ అనేది ఒక సెట్, బిలాంగ్స్ టు సి అన్నాడు. సి అంటే చూడండి ఇక్కడ, సి అంటే ఇదే కదా ఎక్స్వైజెడ్, కమా సి. ఈ ఎక్స్వైజెడ్ అనేది సింగిల్ టర్మ్ మాత్రమే, నాట్ ఇన్ సెట్. ఇది మాత్రం సెట్. సెట్లో మనకి ఇక్కడ సింగిల్ టర్మ్ ఉందా, లేదు కదా. సో ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు సి కదా. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అండి. ఇది అదే ఈ కండిషన్, ఈ స్టేట్మెంట్కి ఇది ఎగ్జాంపుల్ విత్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పాను. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఏ సబ్సెట్ టు బి అన్నాడు. దెన్ బి సబ్సెట్ టు సి అన్నాడు. దెన్ ఏ సబ్సెట్ టు సి అవుతుంది అన్నాడు. మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత చెప్తాను చూడండి. మీకు అంటే నేను డైరెక్ట్గా చెప్పడం కూడా కరెక్ట్ కాదు, సి చెప్తాను చూడండి. ఇఫ్ ఏ సబ్సెట్ టు బి, ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. థర్డ్ కండిషన్, ఏ సబ్సెట్ టు బి అంటే ఏ అనేది బికి సబ్సెట్. ఏ అనే దాంట్లో నేను మళ్ళీ ఎక్స్ అనే టర్మ్ తీసుకున్నాను, బి అనే దాంట్లో ఎక్స్ వై జెడ్ అని తీసుకున్నాను. ఈ ఎక్స్ వై జెడ్ అన్నప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ కాబట్టి ఏలో ఉన్న టర్మ్స్ అన్ని బిలో ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే బి సబ్సెట్ టు సి, బిలో ఉన్న టర్మ్స్ అన్ని మళ్ళీ సిలో ఉంటాయి. అంటే సి టర్మ్స్ ఏమవుతాయి, ఎక్స్ వై జెడ్. ఎక్స్ట్రా నేను ఏ బి అని కూడా తీసుకుంటాను. సిలో ఉన్న టర్మ్స్ అన్ని కూడా, అదే ఏ బిలో ఉన్న టర్మ్స్ అన్ని కూడా సిలో ఉంటాయి అన్నాడు. దెన్ ఏ సబ్సెట్ టు సి అవుతుందా అన్నాడు. ఏ సబ్సెట్ టు సి అంటే ఏంటండి, సిలో ఉన్న టర్మ్స్కి, అదే ఏలో ఉన్న టర్మ్స్ అన్ని సిలో ఉంటాయా అన్నాడు. ఉంటాయి కదా. ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ ఒకటే ఉంది ఏలో. సిలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి, 5 టర్మ్స్ ఉన్నాయి. 5 టర్మ్స్లో ఎక్స్ కూడా ఉంది కాబట్టి ఏ సబ్సెట్ టు సి. సో ఇట్ ఈస్ ట్రూ. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూడండి. ఫోర్త్ కండిషన్ వచ్చేసరికి ఎగ్జాంపుల్తో చెప్తాను ఇది కూడా. ఇఫ్ ఏమన్నాడు, ఏ డస్ నాట్ సబ్సెట్ టు బి అంటే ఏ అనే సెట్ ఎక్స్ ఏ తీసుకుంటాను నేను, బి అనే సెట్ ఎక్స్వైజెడ్ తీసుకుంటాను. ఎక్స్వైజెడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ డస్ నాట్ సబ్సెట్ అంటే ఈ రెండు, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉండవు. సో నేను వేరే వేరే వాల్యూస్ తీసుకున్నాను. అదేవిధంగా సి అనే సెట్లో కూడా, అదే బి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా సిలో ఉండవు, డస్ నాట్ సబ్సెట్ అనేది కాబట్టి. సో నేను ఇది పిక్యూఆర్ అని తీసుకుంటాను. అంటే వేరే వేరే టర్మ్స్ తీసుకోవాలి, అంటే ఈక్వల్ టర్మ్స్, వేరే వేరే టర్మ్ డిఫరెంట్ టర్మ్స్ తీసుకోవాలి. దాన్ని చూడండి, ఏ సబ్సెట్ టు సి అవుతుందా, అవ్వదు కదా. ఏ సబ్సెట్ టు సి అవుతుంది, బీకి అవ్వలేదు, అలాంటి సికి ఎలా అవుతుంది. సో డస్ నాట్ సబ్సెట్ టు సి. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ, అంతే కదా. మీరు ఇక్కడ గమనించినట్టయితే కనుక ఇక్కడ డస్ నాట్ సబ్సెట్ అవుతుంది, ఏ డస్ నాట్ సబ్సెట్ సి అవుతుంది. కానీ పాసిబిలిటీ 2 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయండి. ఒక్కోసారి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ అవ్వకపోవచ్చు అని వచ్చింది, కానీ అవ్వచ్చు కూడా ఒక్కోసారి, ఎందుకంటే ఇక్కడ టర్మ్స్ ఏ ఉంది. పిక్యూఆర్ టర్మ్స్లో మనకి ఏదో ఒక టర్మ్ సబ్సెట్లో లేకపోయినా సబ్సెట్ అవ్వదు కదా. సో ఇక్కడ ఎక్స్వైజెడ్లో ఏదో బిలో బిసిడి అని తీసుకుంటాం. సి వచ్చేసరికి ఏబిసి అని ఉంటుంది. ఏబిసి అన్నప్పుడు ఇక్కడ డి కూడా ఉంది కాబట్టి బికి సబ్సెట్ కాకపోవచ్చు, కానీ ఏలో సింగిల్ ఏ టర్మే ఉంది కాబట్టి అప్పుడు ఏ సబ్సెట్ టు సి కూడా అవ్వచ్చు అండి. 2 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి, ఇచ్చిన కండిషన్ మీద అది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్ చూడండి. ఫిఫ్త్ కండిషన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. ఫిఫ్త్ కండిషన్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్నాడు. అంటే ఏ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఏ ఈక్వల్స్ టు సమ్ నెంబర్ తీసుకుంటాను, 1 2 అనేది తీసుకుంటాను. దాని ఏమన్నాడు, ఎక్స్ డస్ నాట్ సబ్సెట్ టు బి అన్నాడు.
అదే ఏ డస్ నాట్ సబ్సెట్ టు బి అన్నాడు, అంటే ఏలో ఏ అనేది బికి సబ్సెట్ కాదు కాబట్టి బి అనే సెట్ నేను ఏ 3 4 తీసుకుంటాను. దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుందా అన్నాడు. ఇది కూడా ఒకసారి చెప్పొచ్చు అండి, చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి మనకి ఇచ్చిన కండిషన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ 2 3 4 ఉంది. అదే ఇన్ కేస్ బి పాసిబిలిటీ మనం ఎలా తీసుకోవచ్చు అంటే 1 2 ఉంది కదా, బి నేను 2 3 కింద కూడా తీసుకోవచ్చు, 2 3 కింద తీసుకోవచ్చు. అప్పుడు కూడా ఏ డస్ నాట్ సబ్సెట్ టు బి అవుతుంది. ఎందుకంటే డస్ నాట్ సబ్సెట్ టు బి, ఏలో ఉన్న 2 టర్మ్స్ కూడా బిలో ఉండాలి ఇక్కడ. కానీ ఇక్కడ మనకు ఒకటే టర్మ్ ఉంది, ఇది ఈ పాసిబిలిటీ కూడా ఉంది, 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ పాసిబిలిటీస్ వచ్చినప్పుడు ఒకటి ఫాల్స్, ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుంది అంటే అప్పుడు ఎక్స్ అనేది ఏంటి ఇదే కదా, 1 2 అంటే అవ్వదు, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుంది, అంతే కదా. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి కూడా అవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు బి కూడా అవుతుంది కొన్ని స్టేట్మెంట్స్లో. సో ఇది ఒకసారి ట్రూ అవుతుంది, ఒకసారి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ 6th కండిషన్ చూడండి, ఇఫ్ ఏ సబ్సెట్ టు బి ఎన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అన్నాడు. ఏ అనే దాంట్లో ఏ అనే సెట్ నేను సెట్ తీసుకుంటాను, అందులో ఎక్స్ అనే ఎలిమెంట్స్ తీసుకుంటాను. అలాగే బి అనే సెట్ తీసుకుంటాను, అందులో ఎక్స్ వై జెడ్ అని తీసుకుంటాను. ఎందుకంటే ఏ బిలాంగ్స్ టు బి, అది ఏ సబ్సెట్ టు బి అన్నాడు కాబట్టి బిలో ఎలిమెంట్స్, అది ఏ ఎలిమెంట్స్ అన్ని కూడా బిలో ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అన్నాడు. దెన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అన్నప్పుడు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ కూడా అవుతుంది కదా. సారీ, నేను ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఎక్స్ తీసుకున్నాను కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ మార్చేద్దాం, ఏబిసి కింద తీసుకుందాం. ఇక్కడ వాడు ఏమన్నాడు, ఎక్స్ అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఇందులో అయితే లేదుట, ఇందులో లేనప్పుడు ఇందులో ఉంటుందా, ఏలో కూడా ఉండదు కదా. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉంటుంది. ఎక్స్ ఏ బిలాంగ్స్ టు ఏ సబ్సెట్ టు బి కాబట్టి బిలోకి ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ రిలేటెడ్ అవుతుంది. ఇందులోనే డస్ నాట్ బిలాంగ్స్, ఇందులోనే లేనప్పుడు ఎక్స్ అనే టర్మ్ ఇందులో ఉంటుందా, ఇందులో కూడా ఉండదు కదా. సో దిస్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్, 6th కండిషన్ ఇది. నెక్స్ట్ 3rd సమ్ చూడండి. 3rd సమ్ ఏమి ఇచ్చాడు, షో దట్ ఏ సబ్సెట్ టు బి దెన్ సి మైనస్ బి సబ్సెట్ టు సి మైనస్ ఏ. అర్థమైందా మీకు? ఒకసారి క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ సబ్సెట్ టు బి అన్నాడు, దెన్ సి మైనస్ బి సబ్సెట్ టు సి మైనస్ ఏ అవుతుందా అన్నాడు. నేను నార్మల్గా ఏ అనే సెట్లో ఏ అనే ఎలిమెంట్ని దీన్ని తీసుకున్నాను, సి మైనస్ బిలో ఉంటుంది అని తీసుకున్నాను. సి మైనస్ బిలో ఉంటుంది అని తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ఇంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు సి అవుతుంది అండ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుంది. ఎందుకైందో మీకు అర్థమైందా? ఇది మైనస్ చేసినప్పుడు ఈ రెండిట్లో కామన్ టర్మ్స్ పోగా రిమైనింగ్ దేంతో అయితే మైనస్ చేస్తామో అదే సెట్ వస్తుంది కాబట్టి ఆ సెట్లో ఏ అనే టర్మ్ ఉంటుంది. మైనస్ చేసినప్పుడు ఇది కలిపి రాసినప్పుడు ఏ మైనస్ బి అలా 2 సెట్ల కింద రాసుకున్నప్పుడు దాన్ని మైనస్ అప్లై చేస్తాం. ఇది మైనస్ అప్లై చేయలేనప్పుడు అంటే మీకు మనకు రిమైనింగ్ టర్మ్ ఓన్లీ సి టర్మ్స్లోనే వస్తుంది కాబట్టి సి టర్మ్స్ ఒకటి ఉంటుంది, బి టర్మ్స్లో ఈ ఏ వాల్యూ ఉండదు, అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఏ బిలాంగ్స్ టు సి అండ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవుతుంది. మీరు ఇక్కడ దీని నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే ఏ బిలాంగ్స్ టు సిని అలాగే రాసుకుని అండ్ ఏ బిలాంగ్స్ టు బి, బి అనేది ఏ సబ్సెట్ కదా, ఏకి సబ్సెట్ అయినప్పుడు మీరు దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏని బిని ఇది ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని రాసుకున్నాం, బి అనేది కానీ ఇక్కడ ఏ అనేది బికి సబ్సెట్ కదా, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బి కూడా రిలేటెడ్ అవుతుంది. అంటే బి రిలేటెడ్ కాకపోతే ఏ రిలేటెడ్ కూడా కాదు. సో ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ కింద కూడా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఈ కండిషన్ నుంచి మళ్ళీ అగైన్ మనం దీని కింద రాసుకోవచ్చు. ఎలాగా, ఏ బిలాంగ్స్ టు సి మైనస్ ఏ, అంతే కదా. సి మైనస్ ఏ అంటే ఇప్పుడు రాసుకున్నది కదా, ఇప్పుడు ఏ సి మైనస్ ఏ, ఎందుకంటే ఏ బిలాంగ్స్ టు సిని ఇలా రాసుకున్నాం, ఏ మైనస్ బి అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు బి అని రాసుకున్నాం. దీని నుంచి దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. సో మనకి ఏమొచ్చింది, ఇది సి మైనస్ బి అనేది సబ్సెట్ టు సి మైనస్ ఏ అవుతుంది కదా. దీని నుంచి దీన్ని రప్పించుకున్నాం అంటే ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఇందులో కూడా ఉంటాయి, ఇందులో ఎలిమెంట్స్కి ఇందులో ఉంటాయి, ఇందులో ఉన్నా లేకపోయినా ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. దెన్ నెక్స్ట్ 4th సమ్ చూడండి, షో దట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ సి నీడ్ నాట్ ఇంప్లై బి ఈక్వల్స్ టు సి అన్నాడు.
ఈ సమ్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ సి అన్నాడు, నీట్ నాట్ ఇంప్లాంటెడ్ బి ఈక్వల్స్ టు సి అన్నాడు కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం, అంటే సెట్స్ తీసుకుందాం. ఆ సెట్స్ ఎలా ఉండాలంటే బి ఈక్వల్స్ టు సి అవ్వకూడదు, అంటే ఎలాంటి టర్మ్స్ అయినా తీసుకోవచ్చు మనం. కానీ అయ్యే సెట్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి, ఎందుకంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఇది కదా. సో తీసుకుందాం, నేను ఇందులో 1 2 3 అని చెప్పి 4 టైమ్స్ తీసుకున్నాను. బి అనే దాంట్లో 3 4 5 6 అని తీసుకుంటాను. సి అనే దాంట్లో మళ్ళీ 1 2 అని తీసుకుంటాను, 5 6 అని తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, మన కండిషన్ అప్లై చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రెండింటిని కామన్గా ఉన్న టర్మ్స్ రాస్తాం కదా. ఇక్కడ కామన్గా టర్మ్స్ ఉన్నాయి 3 4 కదా, 3 4 రాశాను. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏమవుతుంది మనకి 1 2 కదా, ఈ రెండింటిలో కామన్గా ఉంది. కానీ మనకి కండిషన్ సాటిస్ఫై అయిందా, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయిందా, అవ్వలేదు. అలాంటప్పుడు మనం ఏం చేద్దాం, ఎగ్జాంపుల్స్ మార్చేద్దాం. ఇక్కడ 1 2 ఓకే, మనకి ఇక్కడ 1 2 వచ్చేసినప్పుడు ఇక్కడ 3 4 కామన్గా చేస్తే ఓకే వచ్చేసింది. ఇక్కడ కూడా మనం 3 4 తీసుకుందాం. 3 4 కాకుండా ఇక్కడ 3 4 తీసుకుంటే బీసీ ఈక్వల్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి నాట్ ఈక్వల్ అవ్వాలి, నాట్ ఎంప్లాయీస్ కాబట్టి నాట్ ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏబీ టర్మ్నే మార్చేద్దాం. అప్పుడు ఇక్కడ మనం ఏం రాసుకుందాం అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మన ఇష్టం, అది 1 2 కింద రాసుకుంటాను నేను. దీన్ని అలాగే రాస్తాను 3 4 కింద. సారీ, దీన్ని 1 2 కింద, దీన్ని కూడా అలాగే రాసుకుందామా. దీన్ని 3 4 కింద రాద్దాం. 3 4 కింద రాస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఇంప్లాయీస్ కరెక్ట్గా రాదు. ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ బి 1 2 వచ్చినా కూడా మనకి ఏ ఇంటర్సెక్షన్ సి అనేది 3 4 వస్తుంది, అక్కడ కూడా మనకి సాటిస్ఫై అవ్వదు. సో మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే బి అనే టర్మ్లో ఈ టర్మ్స్ని మార్చేద్దాం. 3 4 కాస్త 5 6 కాస్త 7 8 కింద పెట్టుకుందాం. 7 8 కింద పెట్టుకుని ఇప్పుడు దీన్ని 1 2 కింద రాసుకోవచ్చు కదా. దీన్ని కూడా ఈ టర్మ్స్ని కూడా 1 2 కింద రాసుకుంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే 1 2 కింద వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ సి చేసినా కూడా మనకు కామన్ టర్మ్స్ 1 2 ఉన్నాయి కాబట్టి 1 2 కింద రాసుకోవచ్చు. దాన్ని బట్టి ఈ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ కదా, ఏ ఇంటర్సెక్షన్ ఈక్వల్స్ టు బి ఏ ఇంటర్సెక్షన్ సి అవుతుంది కదా. బట్ ఇక్కడ చూడండి, బి నాట్ ఈక్వల్స్ టు సి అవుతుంది. బి నాట్ ఈక్వల్స్ టు సి అంతే కదా, బిలో ఉన్న టర్మ్స్ 1 2 మాత్రమే ఉన్నాయి, కానీ 5 6 7 8 అసలు కామన్గా లేవు కదా. సో బి నాట్ ఈక్వల్స్ టు సి అవుతుంది. నీట్ నాట్ ఎంప్లాయ్ అని అన్నాడు కాబట్టి బి నాట్ ఈక్వల్స్ టు సి. ఈ ఎగ్జాంపుల్ మనం అటు నుంచి అటు అని రాసుకోవచ్చు, అది మీ కన్వేని బట్టి ఉంటుంది, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చాడు, లెట్ ఏబిసి బి ద సెట్స్ సచ్ దట్ ఏ యూనియన్ బి ఏ యూనియన్ ఈక్వల్స్ టు ఏ యూనియన్ సి, అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ సి. సో షో దట్ బి ఈక్వల్స్ టు సి అని ప్రూవ్ చేయాలి. చూడండి, ప్రూఫ్ చెప్తాను. చూడండి, మీకు ఇచ్చిన దాంట్లో ఇది ఆ పేరు తీసుకుందాం, ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఏ యూనియన్ సి అన్నాడు కదా. బోత్ సైడ్స్ కూడా ఇంటర్సెక్షన్ సి యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంతే కదా, ఏ యూనియన్ బి ఏ యూనియన్ సి కదా, ఏ యూనియన్ సి ఇంటర్సెక్షన్ సి. దీన్ని ఎక్స్పాండబుల్ చేస్తే ఎలా వస్తుంది మనకి, ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ కదా వచ్చింది, అప్పుడు బి ఇంటర్సెక్షన్ సి. ఇది ఎలా వస్తుంది అప్పుడు, ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి సి ఇంటర్సెక్షన్ సి కదా, సి ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ, ఏ ఇంటర్సెక్షన్ సిని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, పోనీ దీన్ని వదిలేసి దీన్ని సాల్వ్ చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ సిని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఏ ఇంటర్సెక్షన్ సి అంటే కలిపి రాస్తే ఏలోను సిలోను ఉన్న టర్మ్స్ అన్ని వస్తాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి అని రాసుకోవచ్చు. పోనీ ఏ ఇంటర్సెక్షన్ సి, దీన్ని ఎలాగే ఉంచుతాం. యూనియన్ సి ఇంటర్సెక్షన్ సి అంటే సిఏ కదా, ఇప్పుడు సి ఇంటర్సెక్షన్ సి అంటే సిలో ఉన్న టర్మ్స్ అన్ని సిలో ఉంటాయి కాబట్టి రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రాస్తే మనకి ఏమొస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ సి చేస్తే సిలో ఉన్న టర్మ్స్ అదే కామన్గా ఉన్న టర్మ్స్ అన్నీ వస్తాయి. అంటే ఇందులో ఏ టర్మ్స్ అయితే ఉన్నాయో ఇందులో కూడా ఆ కామన్ టర్మ్స్ ఏమైనా ఉంటే కనుక ఆ లెటర్సే వస్తాయి. సో ఇక్కడ వచ్చిన టర్మ్స్ ఈక్వల్స్ యూనియన్ సి,
ఇప్పుడు ఇందులో ఏ లెటర్స్ అయితే వస్తాయో ఇందులో కూడా అవే లెటర్స్ వస్తాయి కదా. అంటే కామన్గా ఉన్న టర్మ్స్ వచ్చినప్పుడు యూనియన్ చేసి రాసినప్పుడు సి టర్మే కదా మళ్ళీ మనకు వచ్చేది, సి టర్మే కదండి. ఏ ఇంటర్సెక్షన్ సి చేసినప్పుడు కామన్గా ఉన్న టర్మ్స్ రాస్తాం, ఆ టర్మ్ ఇక్కడ రాసుకుంటే యూనియన్ సి చేస్తే ఈ సిలో ఉన్న టర్మ్స్ కూడా కామన్గా ఉన్న టర్మ్స్ రాస్తాం కాబట్టి సి లెటర్ వస్తుంది. సో మనకి ఇది ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సికి ఇది ఫార్ములా అవుతుంది. అగైన్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇదే అగైన్ మళ్ళీ దీన్నే యూస్ చేసుకుని ఏ యూనియన్ బిని ఇంటర్సెక్షన్ బితో చేద్దాం. ఇంటర్సెక్షన్ బి చేసుకుంటే బోత్ సైడ్స్ యాడ్ చేస్తే ఏ యూనియన్ సి ఇంటర్సెక్షన్ బి చేస్తే దీన్ని ఎక్స్పాండబుల్ చేసి రాద్దాం. మళ్ళీ ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి కాదు సారీ ఏ ఇంటర్సెక్షన్ బి కదా, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ బి. ఇది ఇక్కడ ఇదేం రాస్తాం, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి నుంచి మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు, యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి, అదే సి ఇంటర్సెక్షన్ బి కదా, సి ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి కింద రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న టర్మ్స్ ఇక్కడ ఎలా అయితే రాస్తామో సేమ్ అలాగే రాస్తాం. ఇక్కడ బి వస్తుంది, బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ బి అంటే బిఏ కదా, బి యూనియన్ బి అంటే బిఏ కదా వస్తుంది మనకి. బి ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది, యూనియన్ సి ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మనకి బి టర్మ్స్ అంటే బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇది ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఇది ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చండి, క్వశ్చన్ లో చూడండి మనకి ఏమన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ సి కింద రాసుకోవచ్చు అన్నాడు. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే బి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ సి కింద రాసుకుంటాను, యూనియన్ సి ఇంటర్సెక్షన్ బిని బి ఇంటర్సెక్షన్ సి కింద రాసుకోవచ్చు కదా, అలాగే రాసాను. ఇప్పుడు ఈ టర్మ్ చూడండి సేమ్ ఈక్వల్గా ఉన్నాయి కదా, దీన్ని కంపేర్ చేసుకుంటే బి ఈక్వల్స్ టు సి అయిపోతుంది కదా. సో దిస్ ఈజ్ ది సొల్యూషన్. అర్థమైందని అనుకుంటున్నాను, అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి వీడియోని బ్యాక్ చెక్ చేసి చూడండి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ షో దట్ ఫాలోయింగ్ 4 కండిషన్స్ ఆర్ ఈక్వివాలెంట్. ఇచ్చిన 4 కండిషన్లు కూడా ఈక్వివాలెంట్ అని ప్రూవ్ చేయాలి. చూడండి మీకు ఈ సమ్ అర్థం అవ్వాలంటే నేను ఈ సమ్ ఈక్వివాలెంట్ అంటే 1 నుంచి 2 వచ్చింది, 2 నుంచి 3 వచ్చింది, 3 నుంచి 4 వచ్చిందని ప్రూవ్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అంటే మనం ఏ ప్రూఫ్ చేయాలంటే ఏని బిని 2 సెట్స్ కింద తీసుకుంది. ఏలో 1, 2 అనే ఎలిమెంట్స్ తీసుకుంటాను నేను, బిలో 1, 2, 3, 4 అని తీసుకుంటాను. ఎందుకంటే నేను ఇచ్చిన కండిషన్స్కి వీలుగా తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏ అనేది సబ్సెట్ టు బి అంటే బిలో ఏలోనే ప్రతి విలువ బిలో ఉంటుందని తీసుకున్నాను కాబట్టి ఏ 1, 2 అనేది చూడండి బిలో ఉంది కదా, 1, 2 అనేది ఉంది. అలాగే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 5. ఏ మైనస్ బి చేస్తే మనకి ఏమొస్తుంది, 1, 2 క్యాన్సిల్ అయిపోతే ఏలో ఉన్న టర్మ్స్ వేయాలి కదా, ఏ మైనస్ బి చేస్తే ఏం లేవు కాబట్టి ఎంటీ సెట్ వస్తుంది అంటే 5. ఏ యూనియన్ బి చేస్తే ఏమొస్తుంది, ఏ యూనియన్ బి చేస్తే బి టర్మే కదా, బి సెట్ కదా వచ్చేది. సో దిస్ ఈజ్ ది సాల్వింగ్ దిస్. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఏలోను బిలోను కామన్ ఉన్న టర్మ్సే కదా మనకు వచ్చేది. సో దిస్ ఈజ్ దిస్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1 అనేది ఏ సబ్సెట్ టు బి అంటే బి ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఏ కదా, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ బి. సో దిస్ సాటిస్ఫైస్ ఏ మైనస్ బి కండిషన్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు దీని నుంచి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏ మైనస్ బి చేస్తే మనకు వచ్చేసి ఏమొస్తుంది, ఎంటీ సెట్ వస్తుంది. ఆ ఎంటీ సెట్ అనేది దీన్ని బేస్ చేసుకుని కదా మనకు వచ్చింది. అదేవిధంగా ఏ యూనియన్ బి 2 నుంచి 3 ఏ మైనస్ బి చేస్తే 5 సెట్ వచ్చింది కదా, ఈ 5 సెట్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ యూనియన్ బి అంటే మీకు తీసుకునే ఎగ్జాంపుల్లో ఏ యూనియన్ బి చేస్తే బి వచ్చింది. ఈ బి అనే సెట్ అనేది కంప్లీట్ సెట్ అనేది కదా, ఏ యూనియన్ బి చేస్తే వచ్చిన సెట్ కంప్లీట్ సెట్టే కదా. దీనికి ఏ మైనస్ బి నుంచి 5 అనేది లేకుండా ఎంటీ సెట్ బి అనేది వచ్చింది కాబట్టి 2 to 3 ఈక్వివాలెంట్. అలాగే 4 to 3 to 4 అంటే ఏ యూనియన్ బి చేస్తే బి వచ్చింది, ఎందుకు కలిపి రాస్తాం కాబట్టి. అదే ఇంటర్సెక్షన్ కింద రాస్తే ఏ ఇంటర్సెక్షన్ బి చేసి రాస్తే అప్పుడు ఏమొస్తుంది, మనకి కామన్గా ఉన్న టర్మ్స్ ఏ సెట్ వస్తుంది. అంటే ఏ సెట్ ఇది. మీకు ఈ ఎగ్జాంపుల్ యూస్ చేసుకుని ఈ టర్మ్స్ని షో చేయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ కండిషన్స్ ఈజ్ సాటిస్ఫైడ్ అంటే 1 to 2 అవుతుంది, 2 to 3 అవుతుంది, 3 to 4 కూడా అవుతుంది, మళ్ళీ 4 to 1 అవ్వచ్చండి, 4 to 1 కూడా అవుతుంది. ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఈ ఎగ్జాంపుల్ యూస్ చేసుకుని మీరు సాటిస్ఫై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి. షో దట్ ఫర్ ఎనీ
సెట్స్ ఏ అండ్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ మైనస్ బి అన్నాడు. దెన్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఈక్వల్స్ టు ఏ యూనియన్ బి అన్నాడు. ఇది చూడండి మీకు ఎలా చెప్పారంటే, మీకు ఇక్కడ మనం తీసుకుందాం, ఏమి ఇచ్చాడు తీసుకుందాం రాస్తున్నాను. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు, యూనియన్ ఏ మైనస్ బి అన్నాడు కదా. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిని అలాగే రాసుకుని యూనియన్ ఏ మైనస్ బిని ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ రాసుకుంటాను. ఎందుకంటే మైనస్ బి అంటే మనం చేసినప్పుడు మనకు మళ్ళీ ఏ టర్మే వస్తుంది, అంటే ఏ సెట్టే వస్తుంది. సెట్ ఏలో ఉంటాయండి, బిలో లేని టర్మ్స్ని మనం సెట్ కింద రాసుకుంటాం కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకుంటాం. మీకు ఈ సమ్స్ ఏమి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే బిఫోర్ ఎక్సర్సైజెస్ మీకు కంప్లీట్గా అర్థమైతేనే ఈ సమ్స్ అర్థమవుతాయి. ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు దీన్ని దేనికి దాన్ని మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు దేని దాన్ని మల్టిప్లై చేస్తే చూడండి, ఏ యూనియన్ ఏ, ఏ యూనియన్ ఏ, ఏ యూనియన్ ఏ అయింది కదా. దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్, ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడండి ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని మల్టిప్లై చేస్తాం కాబట్టి ఏ యూనియన్ బి వచ్చింది, ఏ యూనియన్ ఏ వచ్చింది. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే వస్తుంది మనకి, ఇక్కడ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఎందుకంటే దీని ముందు సింబల్ ఇంటర్సెక్షన్ కాబట్టి ఏ యూనియన్ బి బి డాష్ వస్తుంది. మళ్ళీ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ, అంతే కదా, బి యూనియన్ ఏ. దెన్ మళ్ళీ ఇంటర్సెక్షన్ వస్తుంది, మళ్ళీ బి యూనియన్ బి డాష్, అదే కదా రాసుకునేది. దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం, ఏ యూనియన్ ఏ అంటే ఏ కింద రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి డాష్ అంటే మళ్ళీ ఏం రాయించుకున్నాం, ఏ యూనియన్ బి డాష్ అంటే బిలో లేని టర్మ్స్ కాబట్టి ఏలో లేని టర్మ్స్ కాబట్టి ఏ టర్మ్ మాత్రమే వస్తుంది, అంటే ఏ కింద రాసుకుంటాం. అగైన్ ఏ యూనియన్ బి అంటే దీన్ని అలాగే రాసుకుందాం, ఏ యూనియన్ బిని. బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి డాష్ అంటే రెండు క్యాన్సిల్ అవుతాయి. దీని ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ రాసుకుంటే దీన్ని ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏ వస్తుంది ఇంటర్సెక్షన్, బి యూనియన్ ఏ అంటే బి యూనియన్ ఏ కింద రాసుకున్నప్పుడు ఏ సెట్ అయినా రావచ్చు, కానీ ఏ ఇంటర్సెక్షన్ సంథింగ్ ఏదైనా సరే ఈ రెండిట్లో ఉన్న కామన్ టర్మ్స్ వస్తాయి కాబట్టి ఈ రెండిట్లో ఉన్న కామన్ టర్మ్స్ ఏ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇందా దీనికి చేసాను, ఇప్పుడు దీనికి ఏ యూనియన్ బి డాష్, ఏ యూనియన్ బి మైనస్ ఏ. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ తీసుకుందాం, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ కింద తీసుకుంటే, ఎందుకంటే బి మైనస్ ఏ చేసినప్పుడు బి టర్మ్స్ వస్తాయి కాబట్టి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ కింద తీసుకుంటే, దీన్ని ఎక్స్పాండబుల్ చేస్తే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఏ యూనియన్ ఏ డాష్. ఏ యూనియన్ బి వచ్చేసరికి ఉన్న టర్మ్స్ అని వేస్తాం, అది ఏ యూనియన్ ఏ డాష్ అంటే మనకి ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, అంటే మనకి ఏ యూనియన్ బి మిగులుతుంది. మీరు ఏ యూనియన్ బి మనకి దీని నుంచి వచ్చింది, మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే కదా, ఏ యూనియన్ బి. సో మనకి దిస్ ఈజ్ ది ఫైనల్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ షో దట్ అని చెప్పేసి ఈ 2 కండిషన్స్ ఇచ్చాడు. 2 కండిషన్స్ నుంచి మనం ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. 2 కండిషన్లకైనా కూడా ఒకసారి సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4th సమ్ మీరు చేయొచ్చండి, 4th సమ్ మీరు చేయొచ్చు, అలాగే 5th 6th సమ్ కూడా మీరు చేయొచ్చు. 6th సమ్ ఆల్రెడీ నేను 5th సమ్ ఏ ఈక్వల్స్ టు బి అని చెప్పేసి ఆల్రెడీ బిఫోర్ ఎక్స్ప్లెయిన్స్. 3rd సమ్ అనమాట, 3rd సమ్ ఫస్ట్ సమ్ 3rd సమ్ కాదండి, బిఫోర్ రామన్లో చెప్పాను, బిఫోర్ రామన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఒకసారి చెక్ చేసి ఆ సమ్ మీరు చేయండి. ఏ సమ్ అంటే ఇదిగోండి, ఈ సమ్ మోడల్ అండి, ఈ సమ్ మోడల్లో చేయాలి మీరు. 5th సమ్ అని చేసి 6th సమ్ కూడా సిమిలర్ ప్యాటర్న్. 6th సమ్ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేసి చెప్పేసి ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాడు. మనకి ఏబిసి వాల్యూస్ని ఫైండ్ చేయాలి. సచ్ దట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి బి ఇంటర్సెక్షన్ సి ఏ ఇంటర్సెక్షన్ సి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్, అంటే ఎంప్టీ సెట్స్ అయినవి కాదు. అయితే ఇది మనకు కండిషన్స్ ఇవి ఇచ్చాడు. దీన్ని బట్టి మీరు 6th సమ్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ని వీడియో లైక్ చేయకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. దీంతో ఈ సెట్స్ చాప్టర్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.